వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ స్వీయ వర్మ. ట్రెండింగ్ మాటలతోని పాటలు రాస్తున్న లిరిక్ రైటర్స్. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవితకు అనర్హం. మన లిరిక్ రైటర్స్ ఈ మాటని బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలని తీసుకొచ్చి హుక్ లైన్స్గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే మరోటి వచ్చింది. ఆ కుర్చీని మడతపెట్టి ఈ మాటను ఓ తాత ఏదో సరదాగా అన్నాడు. దాన్ని నెటిజన్లు సీరియస్గా తీసుకుని మాటను ట్రెండ్ చేశారు. అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది. అదేమో ఇప్పటికే 580 మిలియన్స్కు పైగా వ్యూస్ తెచ్చిపెట్టింది. దీనంతటికీ ఆ కుర్చీ మడతపెట్టి అనే హుక్ లైనే కారణం. ఇక గతేడాది డబుల్ ఇస్మార్ట్లోనూ కేసీఆర్ వాయిస్ అలానే వాడుకున్నారు మణిశర్మ. ఏం చేద్దామంటావు మరి అని అప్పట్లో ఓ ప్రెస్ మీట్లో యథాలాపంగా అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సెటైర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ మాట వైరల్ అయింది. దాన్నే హుక్ లైన్గా తీసుకుని డబుల్ ఇస్మార్ట్లో మార్ముందు ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా నితిన్ రాబిన్హుడ్లో అదిదా సర్ప్రైజ్ అనే పాట వచ్చింది. ఈ పాటలో కేతికా శర్మ చిందేశారు. 3 ఏళ్ల కింద వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది. అదే హుక్ లైన్తో ఇప్పుడు రాబిన్హుడ్ పాటకు వాడేశారు. ఈ మధ్య వచ్చిన లైలా న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోయ్ కోయ్ను కూడా వాడేశారు విశ్వక్సేన్. ఇదే బ్యాక్ డ్రాప్ లో పెంచల్ దాస్తో పాట పాడించేశారు. అది కాస్త వైరల్ అవుతుంది ఇప్పుడు. అలా వైకుంఠపురం సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటలే తీసుకొచ్చి సింపుల్ గా లిరిక్ రైటర్లు పాటలు రాస్తుంటే ట్యూన్లు కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు.